we are going to discuss the very most important topic, that is the valency bond theory. So the valency bond theory, it is also called as VBT, and it was explained by Linus Pauling in the year 1954. So as this is the valency bond theory is very important in your intermediate grade as well as now for your 10th grade examinations. So this valency bond theory is very important. సో వ్యాలెన్సీ బాండ్ థియరీలో ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే హైబ్రిడైజేషన్ అనమాట. ఓకే, సో ఎందుకు ఆ వ్యాలెన్సీ బాండ్ థియరీ రావాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే, ఇంతకుముందు మనకు ఫెయిల్యూర్స్ వచ్చాయి వ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీలో. సో వాటిలో బాండ్ స్ట్రెంగ్త్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది, యాజ్ వెల్ యాజ్ ఎగ్జాక్ట్ షేప్ డ్రాన్ చేయలేకపోయింది. సో వాటిని ఓవర్కమ్ చేయడానికి వచ్చినటువంటి థియరీనే వ్యాలెన్సీ బాండ్ థియరీ. వాటిని ఏం చెప్పారంటే హైబ్రిడైజేషన్ ఫామ్లో చెప్పారు. సో హైబ్రిడైజేషన్ డెఫినేషన్లోకి వెళ్ళక ముందు ఒక్కసారి మనం ఒక ఎగ్జాంపుల్గా చూద్దాం. సో ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు H2 మాలిక్యూల్ ఉంది, హైడ్రోజన్ మాలిక్యూల్. సో ఈ హైడ్రోజన్ మాలిక్యూల్ అనేది ఎలా ఫామ్ అవుతుంది? సో మనకు ఆల్రెడీ తెలుసు హైడ్రోజన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s1 ఉంది. ఓకే, సో ఈ కంప్లీట్గా వ్యాలెన్సీ బాండ్ థియరీ అనేది దేనిపైన ఎక్స్ప్లెయిన్ చేసి అంటే వాటి యొక్క ఆర్బిటాల్స్ పైన. మనకు sp-df ఆర్బిటాల్స్ ఉన్నాయి కదా, s ఆర్బిటాల్, p ఆర్బిటాల్, d ఆర్బిటాల్, వాటి యొక్క ఆర్బిటాల్స్ పైన బేస్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. సో ఫస్ట్ ఒకసారి చూద్దాం. ఒక హైడ్రోజన్కి సంబంధించిన యాటమ్లో దాని యొక్క షేప్ ఏంటంటే స్పెరికల్ షేప్. సో ఇది ఒక హైడ్రోజన్ యాటమ్. నెక్స్ట్ ఇది అనదర్ హైడ్రోజన్ యాటమ్, అందులో ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్ అనేది ఉంటుంది. అయితే ఈ రెండు ఎప్పుడైతే కంబైన్ అవుతాయో, కంబైన్ అవ్వడానికి దగ్గరకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఎలక్ట్రాన్ యొక్క స్ట్రక్చర్ చేంజ్ అవుతుంది అక్కడ, అంటే వాటి యొక్క డైరెక్షన్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండు కంబైన్ అయిన తర్వాత వచ్చేటటువంటి షేప్ ఇలా వస్తుంది, అప్ యారో మార్క్ అండ్ డౌన్ యారో మార్క్ విత్ హైడ్రోజన్. సో ఓవరాల్గా కంబైన్ అయిపోయి ఒక పెద్ద షేప్గా ఫామ్ అయిపోయి, సో అందులో 2 ఎలక్ట్రాన్స్గా ఈ విధంగా హైడ్రోజన్ మాలిక్యూల్గా ఇలా ఫామ్ అవుతుంది అన్నమాట. సో దానినే వ్యాలెన్సీ బాండ్ థియరీ అంటారు. వ్యాలెన్సీ బాండ్ థియరీ అంటే మన దగ్గర ఉన్న వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ని వ్యాలెన్సీ తీసుకొని వాటిలో ఉన్నటువంటి ఈ ఆర్బిటాల్స్, ఎస్ ఆర్బిటాల్, పి ఆర్బిటాల్స్ ఏవైతున్నాయో వాటి యొక్క ఆర్బిటాల్స్ని కంబైన్ చేస్తూ వచ్చేటువంటిది ఫైనల్ స్ట్రక్చర్, అంటే ఫైనల్ మనకు దగ్గర ఉండే కాంపౌండ్ యొక్క స్ట్రక్చర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ Cl తీసుకున్నాను, క్లోరిన్ అటామిక్ నెంబర్ 17. మనకు లాస్ట్లో ఏముంటుందంటే 1s2 2s2 2p6 3s2 లాస్ట్లో 3p5 వస్తుంది. అంటే 3p5 అనే అర్థం ఏంటి? దీంట్లో px 1 2 3 4 and 5, 3px2 3py2 3pz1. అంటే ఇక్కడ p ఆర్బిటాల్ pz ఆర్బిటాల్ ఒక సింగిల్గా ఉందన్నమాట. ఇప్పుడు క్లోరిన్ యాటమ్ ఫామ్ అవ్వడానికి ఇది ఎలా ఫామ్ అవుతుందంటే, సో ఒక pz అంటే ఒక క్లోరిన్లో ఉన్నటువంటి p ఆర్బిటాల్ అంటే డబుల్ షేపు ఇలా ఫామ్ అవుతుంది. నెక్స్ట్ అనదర్ క్లోరిన్ యాటమ్ సంబంధించిన అనదర్ డబుల్ షేపు, సో ఇది 3pz1, ఇది అనదర్ 3pz1, ఇది ఒక క్లోరిన్ యాటము, ఇది అనదర్ క్లోరిన్ యాటమ్. ఇప్పుడు ఈ రెండు అవుతాయి, కంబైన్ అవుతాయి. అంటే ఈ డబుల్ షేప్ ఏవైతున్నాయో అవి కంబైన్ అయ్యి ఇలా ఫామ్ అవుతుంది మనకు. సో ఇలా కంబైన్ అవుతుంది అనమాట. ఇలా కంబైన్ అయిపోయి వాటి మధ్య బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ బాండ్ ఏమంటున్నాం మనం ఇక్కడ సిగ్మా బాండ్గా చెప్పుకుంటాం. సో సిగ్మా బాండ్స్ అనేది ఏంటంటే స్ట్రాంగ్ బాండ్స్గా చెప్పుకుంటాం. సో స్ట్రాంగ్ బాండ్స్ అంటే దే క్యాన్ బి డివైడెడ్ బట్ నీడ్ సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. సో అవి స్ట్రాంగ్గా ఉంటాయి, వాటి మధ్య బాండ్స్ అనేవి ఎలా ఉంటాయంటే కొంచెం గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఈ 2pz ఆర్బిటాల్స్ కంబైన్ అయిపోయి ఇలా ఫామ్ అవుతుంది. ఇప్పుడు దీని యొక్క ఓవరాల్ స్ట్రక్చర్ ఎలా కంబైన్ అవుతుంది అంటే ఎలా ఫామ్ అవుతుందంటే ఇలా ఫామ్ అవుతుంది. ఇది కంబైన్డ్గా అల్టిమేట్గా అంటే ఫైనల్గా వచ్చేటువంటి క్లోరిన్ యాటమ్ యొక్క స్ట్రక్చర్.
క్లోరిన్ మాలిక్యూల్, క్లోరిన్ మాలిక్యూల్ Cl2 కదా. మనం ఒక Cl అంటే ఒకే క్లోరిన్ ఆటమ్, Cl2 ఫామ్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్. సో ఈ విధంగా క్లోరిన్ ఆటమ్ క్లోరిన్ మాలిక్యూల్ Cl2 ఈ విధంగా ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇది హైబ్రిడైజేషన్ కాన్సెప్ట్. సో ఇంకా మీకు బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ దానికంటే ముందు మనకు సిగ్మా బాండ్ పై బాండ్స్ అనేది ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. సో సిగ్మా బాండ్స్ పై బాండ్స్ అనేటివి ఎలా ఫామ్ అవుతాయంటే మనకు సిగ్మా బాండ్స్, సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ద స్ట్రాంగ్ బాండ్స్. సో ఇవి ఎలా ఫామ్ అవుతాయంటే మనకు ఏదైనా సరే డంబుల్ షేప్ కానీ ఏదైనా డబుల్ షేప్ కానీ ఏదే షేప్ అయినా సరే హెడ్ ఆన్ హెడ్ కనుక ఓవర్లాప్ అయితే, అంటే ఈ విధంగా హెడ్ టు హెడ్, దీనిని ఏమంటారంటే హెడ్ ఆన్ హెడ్ హెడ్ ఓవర్లాప్ కూడా అంటారు. ఈ విధంగా కనుక ఓవర్లాప్ అంటే ఏంటి, కంబైన్ అవ్వడం. సో ఇక్కడ ఫామ్ అయింది కదా, కాంబినేషన్ కంబైన్ అయింది కదా. సో ఈ విధంగా కనుక ఫామ్ అయితే మనకు ఫామ్ అయ్యేటువంటి బాండ్ సిగ్మా బాండ్ చెప్పుకుంటాం. ఒకవేళ సైడ్ వైజ్గా ఇలా ఫామ్ అయింది అనుకోండి, ఓకే, సైడ్ వైజ్గా. సో రజనీకాంత్ స్టెప్స్ దిగేటప్పుడు సైడ్ వైజ్గా దిగుతాడు కదా, అది ఒకలాగా దిగుతాడు స్టైల్గా. ఓకే, సో ఈ విధంగా కనుక కంబైన్ అయితే వీటి మధ్య ఫామ్ అయ్యే బాండ్ దీన్ని సైడ్ ఓవర్లాప్ అంటారు. సైడ్ ఓవర్లాప్ అంటారు దీన్ని. సో సైడ్ ఓవర్లాప్ అంటారు. సో ఇక్కడ ఫామ్ అయ్యేటువంటి బాండ్ ఏంటంటే పై బాండ్. సో ఈ పై బాండ్స్ అనేది ఏంటంటే ఇక్కడ వీక్ బాండ్స్గా చెప్పుకుంటాము. అండ్ సిగ్మా బాండ్స్ అనేది ఏంటంటే ఇక్కడ స్ట్రాంగ్ బాండ్స్గా చెప్పుకుంటాం. ఓకే, సో హెడ్ ఆన్ హెడ్ ఓవర్లాప్ విచ్ ఆర్ ద సిగ్మా బాండ్స్, side by side overlap, or we can call it as partially overlap కూడా చెప్పుకోవచ్చు. సో పార్షియల్ ఓవర్లాప్ విచ్ ఇస్ సెడ్ టు బి కాల్డ్ యాజ్ వీక్ బాండ్. సో ఇక్కడ వీటి మధ్య ఫామ్ అయ్యే బాండ్ ఏదైతే ఉందో ఇక్కడ బాండ్ ఫామ్ అవుతుంది. సో వాటి మధ్య పై బాండ్ ఫామ్ అవుతుంది. వీటి మధ్య ఫామ్ అయ్యే బాండ్ సిగ్మా బాండ్. సో ఇప్పుడు మీకు కంప్లీట్గా ఒక అర్థమైంది, ఒక అండర్స్టాండింగ్ వచ్చేస్తే సిగ్మా బాండ్ పై బాండ్స్ నుండి ఎలా ఫామ్ అవుతాయండి. నెక్స్ట్ ఒకసారి మనం ఈ N2 మాలిక్యూల్స్ అండ్ O2 మాలిక్యూల్స్ యొక్క ఫార్మేషన్ ఎలా అనేది చూద్దాం ఒకసారి. సో N2 మాలిక్యూల్, దట్ ఈస్ నైట్రోజన్ మాలిక్యూల్. సో నైట్రోజన్లో మనకు అటామిక్ నెంబర్ 7 కాబట్టి 1s2 2s2 2p3 ఉంటుంది లాస్ట్లో. సో 2p3 అంటే ఏముంటుంది ఇందులో, px అంటే 2px 2py 2pz. సో అన్నిట్లో ఒకే ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, అన్ని బాక్సెస్లో ఒకే ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది కాబట్టి 2px1 2py1 2pz1. ఓకే, సో 3 కంబైన్ ఉంటాయి, px py pz 3 కంబైన్ ఉంటాయి కాబట్టి ఇది px. ఓకే, సో ఇది py అండ్ ఇది pz. సో ఇది pz యాక్సిస్, pz అండ్ ఇది px అండ్ దిస్ ఇస్ py. సో ఇది అనదర్ నైట్రోజన్ ఆటమ్ సంబంధించినటువంటి మాలిక్యూల్, అంటే ఇది ఒక నైట్రోజన్, ఇది అనదర్ నైట్రోజన్. సో అనదర్ నైట్రోజన్ కూడా px py pz, సో ఈ విధంగా అన్నీ ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడ మీరు కొంచెం డిఫరెన్స్ కోసం ఏం చేస్తారంటే దీన్ని pxగా తీసుకోండి, కన్సిడర్ దిస్ యాజ్ px అండ్ యూ కెన్ టేక్ దిస్ యాజ్ py. సో ఏదైనా తీసుకోవచ్చు, మనకి ఇక్కడ యాక్సెస్ అనేది ఎక్స్ వై జెడ్ ఇదే తీసుకోవాలి అనేటువంటిది ఏం లేదు. నార్మల్గా మనం ఎక్స్ యాక్సెస్ హారిజాంటల్గా తీసుకుంటాం, వై యాక్సెస్ వర్టికల్గా తీసుకుంటాం. సో ఆ మెథడ్ని ఇక్కడ ఫాలో అప్ అవుతారు అన్నమాట. ఎస్, సో ఇప్పుడు ఈ రెండు కంబైన్ అయితే, అంటే ఈ రెండు ఓవర్లాప్ అయినప్పుడు ఫామ్ అయ్యేటువంటి స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం.
సో ఇది ఒక నైట్రోజన్ ఆటమ్ సంబంధించినటువంటి మాలిక్యూల్ స్ట్రక్చర్, అండ్ ఇది అనదర్ వన్. ఇప్పుడు ఈ రెండు ఏమవుతాయంటే కంబైన్ అవుతాయి, ఇలా సైడ్ వైజ్గా వచ్చేసి ఈ రెండు ఏమవుతాయంటే కంబైన్ అవుతాయి. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్గా ఒకసారి మళ్ళీ చూపిస్తాను. సో ఇట్ టేక్స్ మోర్ టైం. చాలా ఒక యూట్యూబ్ వీడియో మేకింగ్ తయారు చేయాలంటే ఎస్ ఓకే. సో ఈ విధంగా రెండు కంబైన్ అయినప్పుడు ఈ పిఎక్స్ ఆర్బిటాలు రెండు కంబైన్ అవుతుంది, అంటే రెండు ఇలా కంబైన్ అవుతాయి. సో ఇది పిఎక్స్, ఇది అనదర్ పిఎక్స్. సో ఈ రెండు కంబైన్ అవుతాయి అన్నమాట. సో ఇది రెండు కంబైన్ అయినప్పుడు వీటి మధ్య ఫామ్ అయ్యేటువంటి బాండ్ ఏమంటారంటే సిగ్మా బాండ్, సిగ్మా పిఎక్స్ బాండ్ పిఎక్స్ అని చెప్పుకుంటాం. ఓకే. అండ్ అనదర్ వన్ పీవైతోనూ, అదేవిధంగా ఈ పీవైతోనూ ఇది సైడ్ వైజ్గా కంబైన్ అవుతాయి, అంటే ఈ విధంగా సైడ్ వైజ్గా ఓవర్లాప్ అవుతాయి. సో సైడ్ వైజ్గా ఓవర్లాప్ అవుతాయి కాబట్టి దీని మధ్య బాండ్ పై బాండ్ ఫామ్ అవుతుంది. సో పై పీవై ఫామ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం పీజెడ్ అండ్ పీజెడ్, సో వీటి మధ్య ఫామ్ అయ్యే బాండ్ ఇది కూడా సైడ్ వైజ్గా ఇలా కంబైన్ అవుతుంది కాబట్టి, ఇలా సైడ్ వైజ్గా ఫామ్ అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా మనకు పై పీజెడ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఓవరాల్గా మనకు నైట్రోజన్కి అనదర్ నైట్రోజన్కి అంటే N2 మాలిక్యూల్ ఫామ్ అవుతుంది. సో వాటి మధ్య ఒక నైట్రోజన్ మధ్య ఏ బాండ్ ఫామ్ అవుతుంది? ట్రిపుల్ బాండ్ ఫామ్ అవుతుంది. అది కూడా ఏంటంటే ఒక సిగ్మా బాండ్ రెండు పై బాండ్గా ఫామ్ అవుతుంది అనమాట. సో కంప్లీట్గా 3 బాండ్స్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. సో ఓకే. సో అది నైట్రోజన్ మాలిక్యూల్ సంబంధించినటువంటిది. అదే ఆక్సిజన్ తీసుకున్నాం అనుకోండి, ఆక్సిజన్కి అటామిక్ నెంబర్ 8, 1s2 2s2 2p4. ఓకే. సో ఓవరాల్ లాస్ట్ ఆర్బిట్లో ఏముంటుంది? 1 2 3 4 2pxలో కంప్లీట్గా ఫిల్ అయింది, 2py1 అండ్ 2pz1, 2py1 2pz1. అంటే ఇప్పుడు ఇక్కడ 2 ఆర్బిటాల్స్ వస్తాయి. ఏదంటే ఒకటి py, ఒకటి pz. సో ఇది pyకి సంబంధించినటువంటి ఆర్బిటాల్. ఓకే. అండ్ ఇది pzకి సంబంధించినటువంటి ఆర్బిటాల్. ఇది వేటితో కంబైన్ అవుతుందంటే అనదర్ pyలో ఉండేటువంటి ఆక్సిజన్ యాటమ్తో కంబైన్ అవుతుంది py. సో ఈ రెండు కంబైన్ అయిపోయి మనకి ఏ బాండ్ ఫామ్ అవుతుందంటే సిగ్మా py బాండ్ py అనేది ఫామ్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఈ pz ఆర్బిటాల్ ఏదైతే ఉంటుందో pz అండ్ pz, ఇది సైడ్ వైజ్గా ఓవర్లాప్ జరుగుతుంది. సో అంటే ఈ విధంగా సైడ్ వైజ్గా ఓవర్లాప్ అనేది జరుగుతుంది. సో సైడ్ వైజ్గా ఓవర్లాప్ జరుగుతుంది కాబట్టి మనకి ఇక్కడ పై బాండ్ pz బాండ్ pz. సో దీన్ని మనం ఇప్పటివరకు మనం ఏవైతే చెప్పుకున్నామో దాని ఎక్స్ప్లెనేషన్ మెథడ్ అనేది మీరు మ్యాటర్ రూపంలో రాసి డయాగ్రామ్లో వేస్తే మీకు ఖచ్చితంగా మార్క్స్ అనేది పడుతుంది. సో ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే ఇది ఫార్మేషన్ ఆఫ్ నైట్రోజన్ మాలిక్యూల్ విత్ ద వ్యాలెన్సీ బాండ్ థియరీ, విత్ ద హెల్ప్ ఆఫ్ వ్యాలెన్సీ బాండ్ థియరీతో ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి క్వశ్చన్. ఇది మ్యాక్సిమంగా ఏం అడగచ్చు అంటే 4 మార్క్స్ క్వశ్చన్గా అడగచ్చు దీన్ని. ఓకే, 4 మార్క్స్ క్వశ్చన్ అడగచ్చు. లేదంటే ఈ ఆక్సిజన్ ఫార్మేషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ వ్యాలెన్సీ బాండ్ థియరీని కూడా ఇక్కడ 4 మార్క్స్కి అడిగేటువంటి ఛాన్సెస్ ఉందన్నమాట. ఓకే, లేదా రెండింటిని అంటే నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ రెండింటిని కలిపి ఇక్కడ మనకు 8 మార్క్స్గా అడుగుతారు. అండ్ ఆక్సిజన్కి మనకు ఇక్కడ 2 బాండ్స్ ఫామ్ అయినాయి, ఒకటి సిగ్మా బాండ్, ఒకటి పై బాండ్ ఫామ్ అవుతుంది. అంటే ఆక్సిజన్కి మధ్య ఏ బాండ్ ఫామ్ అవుతుంది? మనకు డబుల్ బాండ్ అనేటువంటిది ఫామ్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇది ఈ N2 మాలిక్యూల్ అండ్ O2 మాలిక్యూల్ ఆఫ్ వ్యాలెన్సీ బాండ్ థియరీ అనేది వెరీ ఇంపార్టెంట్.
Now it is the time to discuss about the hybridization concept. సో చాలా ఈజీ ఇది. సో జస్ట్ డెఫినేషన్ చూడడానికి ఏమో చాలా పెద్దదిగా ఉంటుంది కానీ హైబ్రిడైజేషన్ కాన్సెప్ట్ అనేది చాలా ఈజీ. సో ఏంటనేది ఒకసారి చూద్దాం. సో ఇట్ ఈస్ ద ఫినామినా ఆఫ్ ఇంటర్మిక్సింగ్ ఆఫ్ అటామిక్ ఆర్బిటల్స్. ఓకే, సో ఇదంతా ఏంటంటే అంత సోది ఇది. జస్ట్ మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో మనకు బెరీలియం తీసుకున్నాం, బెరీలియం క్లోరైడ్ యొక్క ఫార్మేషన్. సో ఇది హైబ్రిడైజేషన్తో ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. సో మనకు బెరీలియంకి అటామిక్ నెంబర్ 4, అవునా? సో దీనికి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే 1s2 2s2 అనేది ఫామ్ అవుతుంది. దీనిని ఏం చెప్పుకుంటా అంటే మనం ఇక్కడ గ్రౌండ్ స్టేట్గా చెప్పుకున్నాం. సో దిస్ ఇస్ సెడ్ టు బి కాల్డ్ యాజ్ గ్రౌండ్ స్టేట్. ఇప్పుడు క్లోరిన్ యాటమ్స్ ఎప్పుడైతే బెరీలియంతో కంబైన్ అవ్వడానికి రెడీగా ఉంటుందో అప్పుడు ఈ బెరీలియంలో ఉన్నటువంటి ఎస్ ఆర్బిటాల్ ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్ ముందుకు జంప్ అయిపోతుంది. అంటే 2s తర్వాత ఏమొస్తుంది, 2p వస్తుంది. సో 2pలోకి జంప్ అయిపోతుంది అనమాట. దానిని ఏమంటాం మనం ఇక్కడ ఎగ్జైటెడ్ స్టేట్ అని చెప్పుకుంటాం. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎగ్జైటెడ్ స్టేట్. సో అప్పుడు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమవుతుందంటే 1s2 2s1 2p1. ఓకే, అంటే ఈ 2pలో ఏమవుతుందంటే 2px మాత్రమే ఉంటుంది, 2px మాత్రం ఉంటుంది, y ఉండదు, z ఉండదు. ఓకే, సో ఇక్కడ మనకు ఎస్ ఆర్బిటాల్ ఉంటుంది అండ్ pxలో ఉన్నట్టు ఒక px మాత్రం ఉంటుంది అన్నమాట. ఇప్పుడు డెఫినేషన్ ప్రకారంగా చూసుకుంటే ఇది ఫస్ట్ ఆర్బిట్, ఈ రెండు సెకండ్ ఆర్బిట్, అంటే లాస్ట్ ఆర్బిటే కదా. 2s 2p అనేది ఏంటంటే లాస్ట్ ఆర్బిట్. ఇప్పుడు ఏమవుతుందంటే ద ఫినామినా ఆఫ్ ఇంటర్మిక్సింగ్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్. ఇక్కడ మనకు అటామిక్ ఆర్బిటాల్స్ ఒకటి ఎస్ ఆర్బిటాల్ ఒకటి పి ఆర్బిటాల్ వచ్చింది. సో అదేంటి, ఒకటి స్పెరికల్, రెండోది డంబుల్ షేప్ అనమాట, డంబుల్ షేప్. ఇప్పుడు ఈ రెండు ఏమవుతాయంట, ఇంటర్మిక్స్ అవుతాయి. ఓకే, ఈ రెండు ఏమవుతాయంటే ఇక్కడ ఇంటర్మిక్స్ అవుతాయి ఆఫ్ ఆల్మోస్ట్ ఈక్వల్ ఎనర్జీస్, ఎందుకంటే ఈ రెండు సెకండ్ షెల్లో ఉన్నాయి కాబట్టి. కాకపోతే ఎస్పి ఇది కొంచెం డిఫరెన్స్ ఉండదు అనమాట. అంటే ఏం డిఫరెన్స్ అంటే రెండు సెకండ్ ఫ్లోర్లో ఉన్నాయి కాబట్టి, కానీ రూమ్ డిఫరెంట్, అవునా? ఇది ఫస్ట్ ఫ్లోర్, 1s అనేది ఫస్ట్ ఫ్లోర్, 2s 2p ఇది సెకండ్ ఫ్లోర్, కానీ సెకండ్ ఫ్లోర్లో రెండు వేరు గదుల్లో ఉన్నారన్నమాట. ఓకే, సో కాబట్టి అలా ఊహించుకోండి. సో ఇది 2 డిఫరెంట్ రూమ్స్లో ఉన్నాయి, కానీ వాటి యొక్క ఎనర్జీస్ ఎలా ఉంటాయంటే ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటాయి, కానీ ఎగ్జాక్ట్ ఈక్వల్ కాదు. విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద అవుటర్ షెల్. సో ఇది అవుటర్ షెల్, అంటే 2s 2p, 2s అనేది సెకండ్ ఆర్బిట్ కాబట్టి విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద అవుటర్ షెల్ ఆఫ్ అన్ ఆటమ్. అండ్ ద రీషఫలింగ్ అండ్ రీడిస్ట్రిబ్యూషన్ into the same number of orbitals but with equal properties like energy and shape. సో రీషఫుల్ అండ్ రీడిస్ట్రిబ్యూట్. ఇప్పుడు ఏమవుతాయంటే రెండింటి కంబైన్ అయిన తర్వాత మనకు సేమ్ నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి, అంటే సిమెట్రిక్ షేప్ అనమాట. సేమ్ నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి అండ్ ఆల్సో వాటి యొక్క ఎనర్జీస్ కానీ షేప్ కానీ సేమ్గా ఉంటుంది. సో ఎగ్జాంపుల్ ఎలా వస్తుందంటే ఈ రెండు కంబైన్ అయ్యి అనుకోండి, ఎస్ ఆర్బిటాల్ ఒక పి ఆర్బిటాల్ రెండు కంబైన్ అయితే మనకు ఇలా ఫామ్ అవుతుంది షేపు. డయాగ్రామాటిక్స్ జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి ఎగ్జామ్కి, ఎందుకంటే ఈ డయాగ్రామ్స్ అని వెరీ ఇంపార్టెంట్. బెరీలియం. ఓకే, సో ఇది బెరీలియం యొక్క స్ట్రక్చర్ ఫామ్ అయింది ఇప్పుడు. ఓకే, దీనినే మనం ఏమంటాం ఇక్కడ హైబ్రిడైజేషన్ చెప్పంటాం. ఓకే, సో ది ఇంటర్మిక్సింగ్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్. సో అటామిక్ ఆర్బిటాల్స్ రెండు ఏమైనాయి, ఇంటర్మిక్స్ అయినాయి. సో అవుటర్ మోస్ట్ షెల్లో, సో మీరు ఎప్పుడైనా సరే ఒక ఇంగ్లీష్ని తెలుగులో కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ నుంచి రావద్దండి, వెనక్కి నుంచి రండి. వెనక్కి నుంచి వస్తేనే మీకు ఆ ఇంగ్లీష్ డెఫినేషన్కి సంబంధించిన మీకు ఒక తెలుగు అర్థం అనేది ఇక్కడ క్లియర్గా వస్తుంది చూడండి. సో వెనక్కి నుంచి వస్తే ఆటంలో ఉన్నటువంటి అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్నటువంటి సబ్ షెల్స్ అంటే ఆర్బిటాల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఏమవుతాయంటే ఇంటర్మిక్స్ అవుతాయి. ఓకే, సో ఒక ఆటంలో అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఉన్నటువంటి షెల్స్ ఏవైతే ఉన్నాయో అంటే 2s 2p ఏవైతే ఉన్నాయో అవి రెండు ఆల్మోస్ట్ ఈక్వల్ ఎనర్జీస్తో కలిగినటువంటి అటామిక్ ఆర్బిటాల్స్. ఇప్పుడు ఆ రెండు ఏమవుతాయంటే ఇంటర్మిక్స్ అవుతాయి, అంటే కంబైన్ అవుతాయి. కంబైన్ అయిన తర్వాత మనకు ఈక్వల్ ఆర్బిటాల్స్ అండ్ ఈక్వల్ సైజ్ అండ్ షేప్తో కలిగినటువంటి ఒక ఆర్బిటాల్ అనేది ఫామ్ అవుతుంది. దాన్నే మనం హైబ్రిడైజేషన్ అని చెప్పి అంటాం. ఓకే, సో ఇది ఏ టైప్ ఆఫ్ హైబ్రిడైజేషన్ కిందకు వస్తుంది, మనకు డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకు హైబ్రిడైజేషన్ అనేది ఒక ఎస్ ఆర్బిటాల్
ఒక పిఎక్స్ ఆర్బిటల్తో ఫామ్ అయింది కాబట్టి దీని హైబ్రిడైజేషన్ ఏమొస్తుందంటే ఎస్పీ హైబ్రిడైజేషన్ కిందికి వస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎస్పీ హైబ్రిడైజేషన్. ఇప్పుడు క్లోరిన్ యాటమ్. సో క్లోరిన్ యాటమ్కి లాస్ట్లో మనకు 1s2 2s2 2p6 3s2 3p5. సో 3p5 అంటే లాస్ట్లో pz మాత్రం మిగులుతుంది. ఓకే, px కంబైన్ అవుతుంది అంటే ఫిల్అప్ అయి ఉంటుంది, py ఫిల్అప్ ఉంటుంది, pz మాత్రం సింగిల్గా ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ pz ఉన్నటువంటి ఈ ఆర్బిటాల్లో ఇప్పుడు దాంతో కంబైన్ అవుతుంది. సో ఎలా కంబైన్ అవుతుంది అంటే జాగ్రత్తగా చూడండి. సో ఇది బెరీలియం యాటమ్ హైబ్రిడైజేషన్ అయిన తర్వాత ఫామ్ అయినటువంటి స్ట్రక్చర్. సో దిస్ ఇస్ ద బెరీలియం యాటమ్. అండ్ క్లోరిన్ యాటమ్ వీటితో కంబైన్ అవుతుంది. ఇక్కడ క్లోరిన్, ఇక్కడ ఒక క్లోరిన్ ఫామ్ అయింది, Cl అండ్ Cl. సో వీటి మధ్య బాండ్ అనేది ఫామ్ అయింది. సో వీటి మధ్య ఫామ్ అయిన బాండ్ ఏంటంటే ఇది ఎస్పీ హైబ్రిడైజేషన్ కాబట్టి హెడ్ ఆన్ హెడ్ కంబైన్ అయింది కాబట్టి సిగ్మా ఎస్పీ బాండ్. ఇది దేంతో కంబైన్ అయింది? పీజెడ్తో కంబైన్ అయింది కాబట్టి పీజెడ్. ఇక్కడ కూడా సిగ్మా ఎస్పీ అంటే ఇది కంప్లీట్గా ఎస్పీ కాబట్టి ఎస్పీ బాండ్. ఇది క్లోరిన్లో ఉన్నటువంటి పీజెడ్తో కంబైన్ అయింది కాబట్టి పీజెడ్. అండ్ వీటి మధ్య యాంగిల్ యాజ్ యూజువల్ మనం ఇంతకుముందు నేర్చుకునేటువంటిది 180 degrees. అండ్ షేప్ వచ్చేసి దీన్ని ఏం చెప్పుకుంటాం మనం? లీనియర్ షేప్గా చెప్పుకుంటాం. ఇది BeCl2. అదే నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్గా చూసుకుంటే బోరాన్ ట్రైఫ్లోరైడ్లోను. సో బోరాన్ అటామిక్ నెంబర్ 5, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p1. దీనిని మనం గ్రౌండ్ స్టేట్ అని చెప్పుకుంటాం. ఇప్పుడు ఇది ఎగ్జాక్ట్ స్టేట్కి వెళ్తుంది. సో ఎగ్జాక్ట్ స్టేట్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే సో ఒక ఎలక్ట్రాన్ ముందుకు జంప్ అవుతుంది. అంటే 1s2 2s1 2px1 2py1 2pz0. జెడ్ ఉండదు, ఈసారి జెడ్ ఉండదు. ఎందుకంటే p1 అంటే p1 అంటే ఎక్స్లో మాత్రం ఉంటుంది. మనకు ఉన్నటువంటి 3 బాక్సెస్లో px py pz ప్రజెంట్ ఒక దాంట్లో ఉంది. ఇప్పుడు ఎస్ ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్ ఇందులోకి జంప్ అయిపోతుంది. జంప్ అయినప్పుడు అది వైలోకి వెళ్ళిపోతుంది అనమాట. సో పీజెడ్ అనేది ఉండదు. సో ఇప్పుడు ఇక్కడ ఎస్ ఆర్బిటాలు పిఎక్స్ పివై ఈ మూడు కంబైన్ అయిపోయి మనకేం ఫామ్ అవుతుందంటే ఒక హైబ్రిడ్ బోరాన్ యొక్క హైబ్రిడ్ ఆర్బిటాల్ అనేది ఫామ్ అవుతుంది. సో అది ఎలా ఫామ్ అవుతుందంటే ఇలా ఫామ్ అవుతుంది. సో డయాగ్రామ్స్ మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా ఫామ్ అవుతుంది మనకి డయాగ్రామ్స్. సో ఇది బోరాన్ యొక్క హైబ్రిడ్ ఆర్బిటాల్. మరి ఇది ఏ టైప్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటాలు? ఒక ఎస్ ఆర్బిటాలు పిఎక్స్ పివై 2 పి ఆర్బిటాల్తో కంబైన్ అయింది కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ sp2 హైబ్రిడైజేషన్. ఓకే, ఒక ఎస్తోను పిఎక్స్ పివై 2 పిఎక్స్ ఒక పిఎక్స్ ఒక పివైతో కంబైన్ అయింది. పీజెడ్ లేదు, ఓకేనా? పీజెడ్ లేదు, ఉంది అనుకుంటారేమో. పీజెడ్ లేదు కాబట్టి సో ఒక ఎస్ పిఎక్స్ ఒక పివై కాబట్టి sp2 హైబ్రిడైజేషన్. ఇప్పుడు ఇది దేంతో కంబైన్ అవుతుంది? ఫ్లోరిన్తో కంబైన్ అవుతుంది. సో ఫ్లోరిన్ యొక్క అటామిక్ నెంబర్ 9. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే 1s2 2s2 2p5. సో 2p5 అంటే లాస్ట్లో పీజెడ్ ఆర్బిటల్ మాత్రమే ఒకటి లోన్లీగా ఉంటుంది అనమాట. సో పిఎక్స్ ఫీల్డ్ పివై ఫీల్డ్ పీజెడ్ మాత్రం సింగిల్గా ఉంటుంది, పీజెడ్ ఆర్బిటాల్. ఇప్పుడు ఆ పీజెడ్ ఆర్బిటాల్ అనేది ఇక్కడ కంబైన్ అవుతుంది వీటితో. 1 ఫ్లోరిన్ ఆటమ్, అనదర్ ఫ్లోరిన్ ఆటమ్, అనదర్ ఫ్లోరిన్ ఆటమ్. ఇప్పుడు వీటి మధ్య ఫామ్ అయ్యేటువంటి బాండ్ సిగ్మా. ఇది sp2 హైబ్రిడైజేషన్ కాబట్టి ఇది దాంతో కంబైన్ ఉంది, సిగ్మా sp2 బాండ్. ఈ ఫ్లోరిన్ ఆటమ్ అనేది pz కాబట్టి pz. సేమ్ ఇక్కడ కూడా హెడ్ ఆన్ హెడ్ కాబట్టి సిగ్మా sp2 బాండ్ pz. ఇక్కడ కూడా సేమ్ సిగ్మా sp2 బాండ్ pz.
మరి వీటి మధ్య ఉన్నటువంటి యాంగిల్, బాండ్ యాంగిల్ ఏదైతే ఉందో అది 120 degrees. షేప్కి వచ్చేసరికి మనం ఏం షేప్ చెప్పుకుంటామంటే దీన్ని ట్రైగోనల్ ప్లానార్ అని చెప్పుకుంటాం, ట్రైగోనల్ ప్లానార్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ బెరీలియం అండ్ బోరాన్. సో బెరీలియంకి బోరాన్కి, బెరీలియంకి అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో 4 electrons, అంటే బాండ్ ఫామ్ అయిన తర్వాత 4 electrons, బోరాన్ బాండ్ ఫామ్ అయిన తర్వాత 6 electrons ఉంటాయి. మామూలుగా అయితే ఏదైనా సరే బాండ్ ఫామ్ అయిన తర్వాత 8 electrons షేరింగ్లో ఉండాలి. కానీ ఒక బెరీలియంకి బోరాన్కి మాత్రం ఏంటంటే 4 electrons 6 electrons షేరింగ్లో ఉంటాయి. వీటిని ఏమంటారంటే ఎలక్ట్రాన్ డెఫిషియంట్. సో ఎలక్ట్రాన్ డెఫిషియంట్ మాలిక్యూల్స్గా చెప్పుకుంటారు. దీన్ని ఎలక్ట్రాన్ డెఫిషియంట్ మాలిక్యూల్స్గా చెప్తారు. ఇది మీకు ఏంటంటే ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్లో అడుగుతారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎలక్ట్రాన్ డెఫిషియంట్ మాలిక్యూల్స్ అని. సో బెరీలియం, బోరాన్ ఈ రెండు ఏంటంటే ఎలక్ట్రాన్ డెఫిషియంట్ మాలిక్యూల్స్ అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ CH4 కార్బన్, అటామిక్ నెంబర్ 6, 1s2 2s2 2p2. సేమ్ ఇది గ్రౌండ్ స్టేట్. ఎగ్జాక్ట్ స్టేట్కి జంప్ అయ్యేసరికి 1s2 2s2 2px1 2py1 అండ్ 2pz1. ఓకే, అంటే pలో 2 ఉన్నాయి, ఒకటి జంప్ అయితే 3, అంటే ఒకటి pxoలోనో xoలోనో yలోనో zలోనో మిగిలిపోతుంది. సో హైబ్రిడైజేషన్ ప్రకారం ఈ ఆర్బిటల్స్ అన్నీ ఏమవ్వాలంటే ఇప్పుడు కంబైన్ అవ్వాలన్నమాట. సో కంబైన్ అయిందనుకోండి ఇలా వస్తుంది ఫామ్, మొత్తానికి మనకు డయాగ్రామ్ ఇలా వస్తుంది. ఇది కంప్లీట్గా కార్బన్ యొక్క స్ట్రక్చర్, ఆర్బిటల్ స్ట్రక్చర్. సో ఇది ఏ హైబ్రిడైజేషన్ అంటే ఒక ఇది 1 అవుతుంది, ఒక S px py pz 3 ఉంటుంది కాబట్టి ఇది sp3 హైబ్రిడైజేషన్. సో ఇక్కడ మనకు 1s2 2s1 అవుతుంది. ఓకేనా, 2s1 2px1 2py1 2pz1, అంటే S ఆర్బిటాల్ ఒకటి, px py pz 3 p ఆర్బిటల్ కాబట్టి దీన్ని sp3 హైబ్రిడైజేషన్ చెప్పుకుంటాం. అండ్ హైడ్రోజన్ మనకు 1s1 కాబట్టి జస్ట్ స్పెరికల్ షేప్ ఉంటుంది. ఆ స్పెరికల్ షేపు ఇక్కడ ఒకటి 1 2 3 అండ్ 4 ఇలా కంబైన్ అవుతుంది అనమాట. సో వీటి మధ్య ఫామ్ అయ్యే బాండ్ సిగ్మా sp3 బాండ్. ఇది హైడ్రోజన్ s ఆర్బిటల్ కాబట్టి S వస్తుంది. ఇక్కడ కూడా అంతే, సిగ్మా sp3 బాండ్ S. ఇక్కడ కూడా అంతే, సిగ్మా sp3 బాండ్ S, సిగ్మా sp3 బాండ్ S. అండ్ వీటి మధ్య ఉండే బాండ్ యాంగిల్ టోటల్ 109 degrees 28 minutes. అండ్ దీన్ని షేప్ వచ్చేసి మనం ఏమంటామంటే టెట్రా హెడ్రల్ షేప్ అని చెప్పుకుంటాం. సో విచ్ ఈస్ హ్యావింగ్ ఆఫ్ బాండ్ యాంగిల్ ఆఫ్ 109 degrees 28 minutes. And another example, ammonia, NH3 ammonia. So nitrogen atomic number as 5, 1s2 2s2 2p3. సో ఇక్కడ గ్రౌండ్ స్టేట్కి ఎగ్జాక్ట్ స్టేట్కి ఇక్కడ జంప్ కాదనమాట. ఓకేనా, ఇక్కడ జంప్ కాదు కాబట్టి వాటికి ఏం ఫామ్ అవుతాయి అంటే లోన్ పేర్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో చూడండి, ఇక్కడ ఒక S ఆర్బిటాలు, ఈ P ఆర్బిటాలు 3 ఉన్నాయి కాబట్టి ఇవి ఏమో ఫామ్ అవుతాయి అంటే ఇది లోన్ పేర్. ఇది ఆల్రెడీ పేరిడ్లో ఉంది, అయితే దీని ఏమంటాం మనం లోన్ పేర్ అని చెప్పుకుంటాం. సో ఇది ఎలా ఫామ్ అవుతుందంటే ఇది లోన్ పేర్ హెడ్, ఇది ఆ px py pzతో కంబైన్ అయినటువంటి ఫామ్ అయినటువంటి షేప్ అనమాట. ఇది నైట్రోజన్, కంప్లీట్గా నైట్రోజన్. సో ఇక్కడ ఏముంటుందంటే మనకు లోన్ పేర్స్ అనేవి ఉంటాయి. ఇవి వేటితో కంబైన్ అవుతాయంటే హైడ్రోజన్స్తో కంబైన్ అవుతాయి. సో హైడ్రోజన్స్తో కంబైన్ అవుతాయి. సో ఇక్కడ కూడా ఏంటంటే ఇది కూడా sp3 హైబ్రిడైజేషన్. ఎందుకు sp3 హైబ్రిడైజేషన్ అంటే ఇక్కడ లోన్ పేర్ కూడా ఇంక్లూడింగ్ అయ్యింది కాబట్టి sp3 హైబ్రిడైజేషన్. సో సిగ్మా sp3 బాండ్ S, సిగ్మా sp3 బాండ్ S, సిగ్మా sp3 బాండ్ S. ఓకే, సో హైడ్రోజన్ 1s1 యాజ్ యూజువల్ స్పెరికల్. సో బాండ్ యాంగిల్ వచ్చేసి 107 degrees 48 minutes అండ్ షేప్ ఈస్ ట్రైగోనల్
pyramidal. So the shape of NH3 మనకి ఏమొచ్చిందంటే trigonal pyramidal with 107 degrees and 48 minutes. And next one is H2O, water. So oxygen atomic number 8. So 1s2, 2s2, 2p4, 2p4. సో ఇక్కడ మనకి ఏంటంటే 1 2 3 4. సో 2sలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ అలాగే ఉంటుంది. సో ఇది ఒక s ఆర్బిటల్లో px py pz. అయితే ఈ s ఆర్బిటాలు px ఆర్బిటాలు ఈ రెండు ఆల్రెడీ ఫిల్అప్ అయినాయి కాబట్టి వాటిని లోన్ పెయిర్స్ కిందకు వస్తాయి. మిగిలినటువంటిది py pz ఇవి రెండు కంబైన్ అయిపోయి ఒక స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. సో ఎలా ఫామ్ అవుతుందో చూడండి. సో ఇవి లోన్ పెయిర్స్ అండ్ ఇది ఆర్బిటాల్ షేప్. ఓకే, సో ఇవి లోన్ పెయిర్స్. దీస్ ఆర్ ద లోన్ పెయిర్స్. అండ్ హైడ్రోజన్ H1s1 అంటే స్పెరికల్ షేప్ కాబట్టి సో హియర్ వన్ స్పెరికల్ అండ్ హియర్ వన్ స్పెరికల్. సో ఆక్సిజన్ O. సో ఇక్కడ ఒక ఇది కూడా ఏ హైబ్రిడైజేషన్కి ఎందుకు వస్తుందంటే sp3 హైబ్రిడైజేషనే. అండ్ వీటి మధ్య ఫామ్ అయ్యేటటువంటి బాండ్ ఏ బాండ్ ఫామ్ అవుతుందంటే సిగ్మా sp3 బాండ్ S. సో ఇక్కడ కూడా ఏంటంటే సిగ్మా sp3 బాండ్ S అనేటువంటి బాండ్ ఫామ్ అవుతుంది. అండ్ వీటి మధ్య ఉన్నటువంటి బాండ్ యాంగిల్ 104 degrees 5 minutes and the shape is called as V shape or it can be called as bend shape also. సో వంగి ఉంటుంది కాబట్టి దీన్ని బెండ్ షేప్ కూడా చెప్పుకోవచ్చు. సో దిస్ ఇస్ ద హైబ్రిడైజేషన్ ఫర్ H2O, వాటర్. సో మనం హైబ్రిడైజేషన్ కాన్సెప్ట్లో మనం ఏం చెప్పుకున్నామంటే వీ హ్యావ్ డిస్కస్ అబౌట్ ద వ్యాలెన్సీ బాండ్ థియరీ. సో వ్యాలెన్సీ బాండ్ థియరీలో ఏది సిగ్మా బాండ్ ఏది పై బాండ్ అనేది అవి డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ N2 అండ్ O2 మాలిక్యూల్స్ యొక్క ఫార్మేషన్. సో N2 O2 మాలిక్యూల్స్ యొక్క ఫార్మేషన్స్ ఎలా ఫామ్ అవుతాయని చెప్పుకున్నాము. అండ్ హైబ్రిడైజేషన్ ఆఫ్ BeCl2, వాట్ ఈస్ హైబ్రిడైజేషన్ అండ్ ఎలా ఫామ్ అవుతుంది BeCl2. అండ్ BF3 బోరాన్ ట్రైఫ్లోరైడ్ దాని యొక్క హైబ్రిడైజేషన్. CH4 మీథేన్ దీని యొక్క హైబ్రిడైజేషన్. అమోనియా దట్ ఈస్ NH3 దీని యొక్క హైబ్రిడైజేషన్. అండ్ H2O హైబ్రిడైజేషన్ తెలుసుకున్నాం. ఓకే, సో ఇది కంప్లీట్గా హైబ్రిడైజేషన్ కాన్సెప్ట్ సంబంధించి. సో ఇంకొక కాన్సెప్ట్ మిగిలిపోయింది. సో ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే లైక్ డిజాల్వ్స్ ఇన్ లైక్. సో లైక్ డిజాల్వ్స్ ఇన్ లైక్ అనేది కాన్సెప్ట్ ఏంటంటే లైక్ డిజాల్వ్స్ ఇన్ లైక్. సో పోలార్ కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో అవి పోలార్తోనే డిజాల్వ్ అవుతాయి. పోలార్లోనే డిజాల్వ్ అవుతాయి. పోలార్ సాల్వెంట్స్తో డిజాల్వ్ అవుతాయి. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అండ్ నాన్ పోలార్ కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో అవి నాన్ పోలార్ సాల్వెంట్స్తోనే డిజాల్వ్ అవుతాయి. వాటినే లైక్ డిజాల్వ్స్ ఇన్ లైక్ అని చెప్పన్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పోలార్ కాంపౌండ్స్ వచ్చి నాన్ పోలార్ సాల్వెంట్తో డిజాల్వ్ కాదు. కాలేదన్నమాట. సేమ్ అదేవిధంగా నాన్ పోలార్ కాంపౌండ్స్ పోలార్ సాల్వెంట్స్తో డిజాల్వ్ కావు. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటనేది మీకు ఒకసారి చెప్తాను చూడండి. సో మనకి ఇక్కడ ఒక టేబుల్ ఉంది, దట్ ఈస్ ద ప్రాపర్టీస్ ఆఫ్ అయానిక్ అండ్ కోవలెంట్ బాండ్. సో ఫస్ట్ ఈ టేబుల్ ఏంటంటే అయానిక్ బాండ్ సంబంధించింది. ఇది పోలార్ కోవలెంట్ బాండ్, ఇది కోవలెంట్ బాండ్. సో పోలార్ కోవలెంట్ బాండ్ అంటే విచ్ హ్యాస్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అయానిక్ అండ్ కోవలెంట్. రెండు క్యారెక్టరిస్టిక్స్ కలిగి ఉన్న దాన్ని ఏమంటాం మనం పోలార్ కోవలెంట్ అంటాం. ఓకే, సో ఇవి క్యారెక్టరిస్టిక్స్ అయానిక్ బాండ్ విచ్ హ్యాస్ హై మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్, ఇంతమంది మనం చెప్పుకున్నాం. కానీ కోవలెంట్ బాండ్స్కి వచ్చేసరికి వాటికి లో మెల్టింగ్ పాయింట్, లో బాయిలింగ్ పాయింట్ ఉంటుంది. ఓకే, సో అవి ఈజీగా బ్రేక్ అయిపోతాయి. ప్లస్ వాటి మధ్య
వీక్ ఫోర్సెస్ ఉంటాయి. సో వీక్ ఫోర్సెస్ అంటే వాటిని ఏమంటారంటే మనం వాండర్ వాల్స్ ఫోర్సెస్ అంటారు. సో వాండర్ వాల్స్ ఫోర్సెస్ అంటాం. సో వాండర్ వాల్ ఫోర్సెస్ అనేది ఏంటంటే వీక్ ఫోర్స్, అంటే కోవాలెంట్ కాంపౌండ్స్ మధ్య ఫామ్ అయినటువంటి బాండ్స్ ఏవైతున్నాయో అవి వీక్గా ఉంటాయి. వాటిని ఈజీగా మనం బ్రేక్ చేయొచ్చు, ఎందుకంటే వాటికి లో మెల్టింగ్ పాయింట్, లో బాయిలింగ్ పాయింట్ కలిగి ఉంటుంది. ప్లస్ వాటి యొక్క నేచర్ వీక్ ఫోర్సెస్ కలిగి ఉంటాయి అన్నమాట. ఓకే, సో కోవాలెంట్ బాండ్స్ క్యాన్ బి బ్రేక్ ఈజీలీ, బట్ అయానిక్ బాండ్స్ కెనాట్ బ్రేక్ అప్ ఈజీలీ. అండ్ ఆల్సో ఇంతకుముందు మీకు చెప్పాను లైక్ డిజాల్వ్స్ ఇన్ లైక్ అని. అంటే ఏంటంటే అయానిక్ కాంపౌండ్స్ అనేటివి దే ఆర్ ద కాల్డ్ యాజ్ పోలార్ కాంపౌండ్స్గా చెప్పుకుంటాం. సో సాల్యుబుల్ ఇన్ పోలార్ సాల్వెంట్స్ లైక్ వాటర్లోకి డిజాల్వ్ అవుతుంది, బట్ ఇన్సాల్యుబుల్ ఇన్ నాన్ పోలార్ సాల్వెంట్స్. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఆయిల్లో డిజాల్వ్ కావాలన్నమాట. ఈ అయానిక్ కాంపౌండ్స్ లైక్ NaCl ఏదైతే ఉందో అది వాటర్లో డిజాల్వ్ అవుతుంది, బట్ ఆయిల్లో డిజాల్వ్ కాదు. దట్ ఈస్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ ఇన్సాల్యుబుల్ ఇన్ దట్. అండ్ కమింగ్ టు ద కోవాలెంట్ కాంపౌండ్స్ దే ఆర్ సాల్యుబుల్ ఇన్ నాన్ పోలార్ సాల్వెంట్స్. అంటే ఆయిల్ లాంటి సబ్స్టెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో నాన్ పోలార్ సాల్వెంట్స్లో ఈ కోవాలెంట్ కాంపౌండ్స్ డిజాల్వ్ అవుతుంది, బట్ దే ఆర్ ఇన్సాల్యుబుల్ ఇన్ పోలార్ సాల్వెంట్స్ లైక్ వాటర్. అవి పోలార్ సాల్వెంట్స్ లాంటి వాటర్లో డిజాల్వ్ కావు. ఓకే, అండ్ కమింగ్ టు ద పోలార్ కోవాలెంట్ అంటే బోత్ అయానిక్ అండ్ కోవాలెంట్. సో సాల్యుబుల్ ఇన్ పోలార్ సాల్వెంట్స్ లైక్ వాటర్ అండ్ టు సమ్ ఎక్స్టెంట్ ఇన్ నాన్ పోలార్ సాల్వెంట్స్. అంటే పోలార్ సాల్వెంట్స్లో డిజాల్వ్ అవుతాయి, అంటే జస్ట్ వాటర్లో డిజాల్వ్ అవుతాయి. ఇంకపోతే నాన్ పోలార్ సాల్వెంట్స్కి వచ్చేసరికి కొన్నిట్లో మాత్రమే డిజాల్వ్ అవుతాయి. ఓకే, కొన్నిట్లో డిజాల్వ్ అవుతాయి, అంటే జస్ట్ ఏం చెప్పుకోవచ్చు అంటే పార్షియల్గా డిజాల్వ్ అవుతాయని కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకే, సో దీన్నే మన అయానిక్ కాంపౌండ్స్ యొక్క ప్రాపర్టీస్, కోవాలెంట్ కాంపౌండ్స్ ప్రాపర్టీస్ అండ్ పోలార్ కోవాలెంట్ యొక్క ప్రాపర్టీస్. Okay, so by this we have completed the chemical bonding chapter. So I hope you prepare well, and regarding any doubts you can message me, and I already have given my WhatsApp number మీకు ఇంతకుముందు ఇచ్చాను. సో మీకు రిగార్డింగ్ ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా మీ యొక్క ఎగ్జామ్ టైం వరకు నేను అవైలబిలిటీలో ఉంటాను. సో వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే వెంటనే మీకు రిప్లై చేయడం జరుగుతుంది. ఓకే, సో సాటర్డే మనకు లైవ్ ఉంటుంది. సో సాటర్డే లైవ్లో మనం మళ్ళీ అందరం కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం వాచింగ్ ద వీడియో. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ బ్రదర్స్ సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో అప్కమింగ్ 10th వాళ్ళు కూడా ఈ యొక్క ఛానల్ని ఫార్వర్డ్ చేయండి. సో అందరికీ మన నాలెడ్జ్ని షేర్ చేద్దాం.